ఓపికతో ఉండి చూడు, అనుకున్నది సాధిస్తావు. కోపంతో ఉండి చూడు, ఉన్నది పోగొట్టుకుంటావు. ఇవి మాటలు కాదు, అనుభవాలు. ఎంత చెడ్డ రోజైనా ఉండేది 24 గంటలే. ఆ తర్వాత పరిస్థితులు మారుతాయి. కాస్త ఓపిక పట్టు మిత్రమా. జింక బ్రతకాలంటే వేగంగా పరిగెత్తాలి, లేకపోతే పులికి ఆహారం అయిపోతుంది. పులి బ్రతకాలంటే జింకను భయంతో పడగొట్టాలి, లేకుంటే ఆకలితో బాధపడాలి. ఇదే జీవితం. నారు పెట్టకుండా, నీరు పోయకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో కలుపు మొక్కలు, రెండు మనిషిలో అహం. ఒకదాని వల్ల పొలం నాశనమైతే రెండో దానివల్ల మనిషి నాశనమవుతాడు. అంటించే శక్తి అగ్గిపుల్లకున్న దాన్ని తీసి వెలిగించడానికి ఒక చెయ్యి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. అలాగే మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి. ఓడించే వాళ్ళు ఉన్నంతకాలం నిజాయితీగా బ్రతికేవారు ఓడిపోతూనే ఉంటారు. ముఖానికి రంగు వేసుకొని నాటకం ఆడేవారిని గుర్తించవచ్చు, కానీ మనసుకు రంగు వేసుకొని నాటకం ఆడేవారిని గుర్తించడం చాలా కష్టం. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి ఎవరో చెప్పిన మాటలు వినడం, రెండవది విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం. ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు. చెడును ప్రశ్నించకుండా చేతులు కట్టుకున్న మంచివారి వల్ల చెడిపోయింది. ధైర్యంగా అడగలేని భయస్థుల వల్ల, మనకెందుకులే అనుకునే స్వార్థపరుల వల్ల చెడిపోయింది. రాళ్ళు తిన్నా అరగాయించుకునే వయసులో తినడానికి మరమరాలు కూడా దొరకలేదు. వజ్రాలు వైడూర్యాలు పోగేసుకున్న వయసులో తిన్న మరమరాలు కూడా అరగట్లేదు. అదే విధి. తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుంది, మునపటిలా అనిపించదు. అందుకే తెంపుకునే ముందే ఆలోచించాలి. అది దారమైన బంధమైన. కష్టపడి బ్రతికే వాళ్ళకి ఒకరి సొమ్ము తినాలని ఎప్పుడూ అనిపించదు. ఎందుకంటే ఎదుటివారి కష్టం తినకూడదని సంస్కారం వారు పడిన కష్టం వారికి నేర్పించింది. నేను ఎదుటివారి సొమ్ము తినాలి అనుకున్న వారికి కూడా ఊరికే ఏమీ రాదు కదా. వారు కష్టపడితేనే వచ్చేది. వారు తినాల్సిన సొమ్మును నేను తింటే నేను పడిన కష్టానికి అర్థం లేదు కదా అని అర్థం చేసుకొని ఒకరి సొమ్ము తినకూడదని ఆలోచనతో బ్రతుకుతాడు. తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుంది, మునపటిలా అనిపించదు. అందుకే తెంపుకునే ముందే ఆలోచించాలి. అది దారమైన బంధమైన. ఎవరికైతే మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామో వారి దృష్టిలో మనం ఎప్పుడు చులకన అవుతాం. నీపై నీకు ఉండవలసిన ఆత్మవిశ్వాసం, నమ్మకం అవి కోల్పోయిన రోజు నిన్ను నువ్వు కోల్పోయినట్టే మిత్రమా. ఒంటరితనంలో బంధం విలువ, అవకాశం చేజారినప్పుడు సమయం విలువ, డబ్బు లేనప్పుడు తోటి మనిషి విలువ తెలుస్తాయి మిత్రమా. నిలకడలేని వ్యక్తులే ఇతరులపై నిందలు మోపుతుంటారు. దీనికి మౌనమే సమాధానం. లేకుంటే వారిలా మనము స్థిరత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది మిత్రమా. ఏ తప్పు చెయ్యనంత వరకు ఎవరైనా పొగరుగానే ఉంటారు, ఎదురించే మాట్లాడుతారు. గుర్తుపెట్టుకో మిత్రమా. మనం ప్రశాంతంగా ఉండాలంటే అన్నిటినీ పట్టించుకోకూడదు. కొన్ని చూసినవి వదిలేయాలి, కొన్ని విన్నవి వదిలేయాలి, కొన్ని తెలిసినవి వదిలేయాలి మిత్రమా. సంబంధం లేని వ్యక్తులు ఆప్తులవుతుంటే సంబంధం ఉన్న బంధువులేమో శత్రువులవుతున్నారు. ఏంటో. సింహం గర్జించినంత మాత్రాన వేట పూర్తి కాదు.
నిశ్శబ్దంగా అడుగులు వేసినప్పుడే విజయం దక్కుతుంది. నీ ఆశయాలు గర్జించేలా ఉండాలి, కానీ నీ శ్రమ నిశ్శబ్దంగా సాగాలి మిత్రమా. అన్నీ ఉన్నాయి, అందంగా ఉన్నానని గర్వపడకు. రాత్రంతా పూసిన పువ్వుకే తెలియదు పొద్దున్నే దేవుని గర్భగుడిలో ఉంటుందో లేక శ్మశానంలో శవం మీద ఉంటుందో. కష్టపడి బ్రతికే వాళ్ళకి ఒకరి సొమ్ము తినాలని ఎప్పుడూ అనిపించదు. ఎందుకంటే ఎదుటివారి కష్టం తినకూడదని సంస్కారం వారు పడిన కష్టం వారికి నేర్పించింది. నేను ఎదుటివారి సొమ్ము తినాలి అనుకున్న వారికి కూడా ఊరికే ఏమీ రాదు కదా. వారు కష్టపడితేనే వచ్చేది. వారు తినాల్సిన సొమ్మును నేను తింటే నేను పడిన కష్టానికి అర్థం లేదు కదా అని అర్థం చేసుకొని ఒకరి సొమ్ము తినకూడదని ఆలోచనతో బ్రతుకుతాడు. ఓడించే వాళ్ళు ఉన్నంతకాలం నిజాయితీగా బ్రతికేవారు ఓడిపోతూనే ఉంటారు. ముఖానికి రంగు వేసుకొని నాటకం ఆడేవారిని గుర్తించవచ్చు, కానీ మనసుకు రంగు వేసుకొని నాటకం ఆడేవారిని గుర్తించడం చాలా కష్టం. మనల్ని మనమే చదువుకున్నప్పుడు మనలోని తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఆత్మాభిమానం కొన్ని బాధలు పంచుకోవడానికి అడ్డు వస్తుంది. కొన్ని బంధాలు తెంచుకోవడానికి, కొన్ని మాటలు స్వీకరించడానికి అడ్డు వస్తుంది. కానీ మన ఉన్నత వ్యక్తిత్వానికి మాత్రం వారధిగా నిలుస్తుంది. జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బు లేకుంటే మన సొంత వారు కూడా పరాయి వారవుతారు. డబ్బు ఉంటే పరాయి వారు కూడా సొంత వారవుతారు. ఇది నిజం. జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నీకు సమయం వచ్చేంతవరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది మిత్రమా. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. తప్పు నాది నీది అని చూడకుండా సర్దుకుపోయే మనసుంటే ఎలాంటి బంధమైనా కలిసే ఉంటుంది. వదిలించుకునే ఉద్దేశం ఉంటే ఎప్పటికీ కలవదు. మన జీవితాన్ని ఎప్పుడూ పక్కవారితో పోల్చుకోకూడదు. ఎందుకంటే సూర్యచంద్రులు మనకి ఇద్దరు వెలుగునిచ్చేవారే, కానీ ఎవరు గొప్ప అంటే మనకు సమాధానం దొరకదు. ఎవరి టైంలో వారు గొప్పవారు. మనం కూడా అంతే. దేనికైనా సమయం రావాలి. మౌనం భాష లేని ప్రార్థన, మౌనం మాటల్లేని విజ్ఞానం, మౌనం నిశ్శబ్ద మంత్రఘోష, మౌనం పదునైన ఆయుధం, మౌనం అతి గొప్ప సంభాషణ. గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు మాత్రమే మరణం సంభవించదు. వేచి ఉండడం ఒక మరణం, విసుగుగా ఉండడం ఒక మరణం, నిరాశగా ఉండడం ఒక మరణం, మరియు తెలియని భవిష్యత్తు కోసం వేచి ఉండడం కూడా ఒక మరణం లాంటిది. మరణం రెండు రకాలు. ఒకటి వస్తుంది, తీసుకొని వెళ్తుంది. రెండవది ప్రతిరోజు వస్తుంది, బాధ పెట్టి చంపుతుంది, కానీ తీసుకొని మాత్రం వెళ్ళదు. మన సమస్యలు మనకుంటే ఎక్కువగా తలదూర్చే వాళ్ళు ఉంటారు. సహాయం చేయడానికి కాదు, మన తప్పులు లెక్క పెట్టడానికి. సమస్యలతో సతమతమయ్యే వారిని చూసి అయ్యో పాపం అనే లోకం కాదు ఇది. రాబందుల్లా పొడుచుకు తినే రకం. ఒకే రక్తమైన నరం లేని నాలుక చేసే గాయాలు, గుండెను కోసే రంపపు కోతలు ఎంతో మానసిక క్షోభను అనుభవించేలా చేస్తాయి. మన సమస్యలు మనకుంటే ఎక్కువగా తలదూర్చే వాళ్ళు ఉంటారు. సహాయం చేయడానికి కాదు, మన తప్పులు లెక్క పెట్టడానికి. సమస్యలతో సతమతమయ్యే వారిని చూసి అయ్యో పాపం అనే లోకం కాదు ఇది. రాబందుల్లా పొడుచుకు తినే రకం. ఒకే రక్తమైన నరం లేని నాలుక చేసే గాయాలు, గుండెను కోసే
రంపపు కోతలు ఎంతో మానసిక క్షోభను అనుభవించేలా చేస్తాయి. బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కోప్పడితే భయం కలగాలి, కష్టం చెప్తే ధైర్యం అవ్వాలి, తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి. విలువ లేని చోట మాట్లాడకు, ప్రేమ లేని చోట ఆశించకు, దూరం పెడుతున్న వారికి దగ్గరవ్వకూడదు, నిర్లక్ష్యం చేసేవారి కోసం ఎదురు చూడకూడదు, భారం అనుకునే వాళ్ళతో భావాలను పంచుకోకూడదు, మనది కాని దానిపై ఆశ పెట్టుకోకూడదు. డబ్బు అవసరమైతే అపరిచితుల వద్దకు వెళ్ళండి, సలహా కోసమైతే స్నేహితుల వద్దకు వెళ్ళండి, మీకు ఏమీ అవసరం లేకపోతేనే బంధువుల వద్దకు వెళ్ళండి. మనిషికి నిలబడడం తేలిక, పరిగెత్తడం కష్టం. మనసుకి పరిగెత్తడం తేలిక, నిలబడడం కష్టం. 100 మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసిన చెడ్డవాడివే, 100 చెడ్డ పనులు చేసి ఒక్క మంచి పని చేసిన మంచివాడివే. జనానికి నీ గతంతో పని లేదు. పడగొట్టేవారు ఎందరూ ఉన్నా పట్టుకొని కాపాడే చెయ్యి ఒకటి తప్పకుండా ఉంటుంది. కష్టాలు ఉన్నాయని అధర్మం వైపు నడవాలి అనుకోకు. నువ్వు నమ్మిన ధర్మం ఎప్పటికీ మరువకు. ధర్మం ఎప్పటికైనా కాపాడుతుంది అని నమ్మకముంచు. జీవితంలో బోలెడన్ని సంబంధాలు అక్కర్లేదు. ఉన్న కొన్ని సంబంధాలలో జీవం ఉంటే చాలు. జీవం లేని బంధాలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఈ సమాజంలో నేను ఒక్కడిని ఏం చెయ్యగలనని ప్రతి మనిషి నిరాశ చెందుతుంటారు. కానీ ఒక్కసారి తల పైకెత్తి చూడు, ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడేనని. దూరం చేసుకోవలసిన 5 అలవాట్లు. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం, జీవితంలో వచ్చే మార్పులకు భయపడడం, గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలలో జీవించడం, మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం, చిన్న విషయాలకి కూడా అతిగా ఆలోచించడం, తప్పు నాది నీది అని చూడకుండా సర్దుకుపోయే మనసుంటే ఎలాంటి బంధమైనా కలిసే ఉంటుంది. వదిలించుకునే ఉద్దేశం ఉంటే ఎప్పటికీ కలవదు.